ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. దిస్ ఇస్ ద రియాలిటీ. ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి మనకేం కావాలి? దాని గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో దీని గురించి మాట్లాడే ముందు బేసిక్ ఏంటి అంటే ఒక పాయింట్ మనం మాట్లాడుకో. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కూడా ఏమేమి కావాలి? జనరల్గా మనందరూ ఏమనుకుంటున్నారు ఒకసారి చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఒక 10 లక్షల డబ్బులు ఉండాలి. ఓకే, 10 లక్షల డబ్బులు ఉండాలి, బ్యాకప్ ఉండాలి, మంచి ఐడియా ఉండాలి, ఆ ఐడియా కోసం సపోర్ట్ చేసే పీపుల్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉండాలని అనుకుంటారు. సో అట్లానే నేను ఏం చేశానంటే 2020లో మనం సివైసి స్టార్ట్ చేసిన 2020 జూలై, అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది స్టార్ట్ చేసి. అయితే అప్పుడు నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాను, మ్యాక్బుక్. ఇప్పుడు అదే మ్యాక్బుక్లోనే నేను రికార్డ్ చేస్తున్నాను. ఆ రోజు నేను కొన్నప్పుడు, నేను ల్యాప్టాప్ ఏదైతే మ్యాక్బుక్ కొన్నానో ఫేస్బుక్లో, అంటే నేనంత యాక్టివ్ ఉండేవాడిని కాదు ఫస్ట్ నుంచి. పెద్ద సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అంతా నేను మొత్తం కూడా నేను హ్యాండిల్ చేశాను వేరే వేరే డిఫరెంట్ కంపెనీస్ కాబట్టి నా పర్సనల్ ప్రొఫైల్ అంత యాక్టివ్గా ఉండేది కాదు. ఇప్పటికి కూడా నా పర్సనల్ ప్రొఫైల్ అనేది అంత యాక్టివ్గా ఉండదు. మోస్ట్లీ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ కూడా వైఫే హ్యాండిల్ చేస్తుంది. ఏదో అప్పుడప్పుడు ఏదో పోస్టులు చేయడం ఏదో చేస్తూ ఉంటుంది. బట్ అంటే నాకు అంత ఓపెన్ చేసి చూసేంత టైము మన అంత ఉండదు. మోస్ట్లీ మనం ఎలా ఉంటామంటే ఏదైనా సబ్జెక్ట్ గురించి ఏదైనా ఆర్టికల్స్ చదవడం, ఏదన్నా ఇప్పుడు కొత్తగా ఏమేమి అప్డేట్ అవుతున్నాయి, బిజినెస్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దీని గురించి ఆలోచన 24/7 నిద్రపోయేటప్పుడు తప్ప. మిగతా టైంలో ఒక సైడ్ ఆలోచన ఇది రన్ అవుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ ఇంకా ఫ్యామిలీ టైం అని అది ఎంజాయ్మెంట్ అన్ని అన్నీ చేస్తాను. ప్యారలల్గా నా మైండ్ ఎప్పుడు బిజినెస్ మీద ఉంటుంది. అయితే నేను ఫేస్బుక్లో పెట్టాను, ఈ మ్యాక్బుక్ ఒకటి నేను కొన్నాను, ఆల్ సెట్ టు స్టార్ట్ ఈ న్యూ కంపెనీ అని పెట్టాను. అంటే ఒక కంపెనీ, ఒక ల్యాప్టాప్తో ఒక కంపెనీ పెట్టాలి అంటే కంపెనీ పెట్టడానికి అన్ని సెట్ అయిపోయాయి. కంపెనీ పెట్టేస్తున్నా అని చెప్పి ఫేస్బుక్లో పెట్టిన. అందరు ఫోన్ చేసారు మా ఫ్రెండ్స్. ఏందిరా, ల్యాప్టాప్ కొంటే కంపెనీ పెట్టేసినట్ట? ఏం మాట్లాడుతున్నారా? కంపెనీ ఏంటి, ఏంది తమాషా? కంపెనీ పెట్టడానికి అన్ని సెట్ అంటున్నావు, ఆల్రెడీ కంపెనీ రిజిస్టర్ అయిందా? లేకపోతే ఏం ఐడియా మీద స్టార్ట్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, డబ్బులు ఎంత ఉన్నాయి, ఎక్కడ నువ్వు ఆఫీస్ పెడుతున్నావు, ఎక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, వీటన్నిటి డబ్బులు ఎలా చేస్తున్నావు, మరి ఫేస్బుక్లో అట్లా పెట్టావు. అంతకు ముందే ఆల్రెడీ కొంత ఏంటంటే మనకు బ్రేకప్ అయింది, ఎందుకు ఇలా పెట్టారు అని చెప్పి అందరూ ఫోన్లు చేశారు. సో నేను అంత సమాధానం అంటే క్లోజ్ ఫ్రెండ్స్గా ఇలా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాను. అందరు కూడా ఎగతాళి చేసిన వాళ్ళే. సో కమెంట్ నువ్వే ఇది అనవసరంగా ఆ, మీరు అట్లా పెట్టేసేసి అది ఇది అని చెప్పి మాట్లాడు. అంటే నేను ఇంకొకటి, కంపెనీ సిఇఓ అని, ఫౌండర్ అండ్ సిఇఓ అని వేసుకున్నాను వీడియోస్లో. అప్పుడు నేను ఒక్కడనే ఎంప్లాయీని కాదు, ఒక్కడనే ఉన్నా. నేను ఒక్కడనే స్టార్ట్ చేసిన, ఫౌండర్ అండ్ సీఈఓ నేనే. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత అందరు దానికి కూడా అంటే నువ్వు ఒక ఈ 2 వీడియోలు చేసేస్తే, 2 యూట్యూబ్ వీడియోలు చేసేస్తే నువ్వు కంపెనీ ఫౌండర్ అయిపోతావా? ఒక్క మనిషి ఉన్నా, ఒక్క పర్సన్ ఉన్నా ఒక కంపెనీకి ఫౌండర్ అండ్ సీఈఓనే అవుతారు. 10 మంది ఎంప్లాయీస్ ఉన్న అదే కంపెనీ సీఈఓ అండ్ ఫౌండర్, వాళ్ళ సీఈఓ వేరే వాళ్ళని అపాయింట్ చేస్తుంది, ఫౌండర్ అయితే అతనే అవుతారు కదా. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్. నేనేం చేయాలి, ఏం చేయగలుగుతాననే విషయం నాకు మాత్రం తెలుసు. ఇప్పుడు నా మూడు కంపెనీస్ అందరూ కలిపి దాదాపు 100+ ఎంప్లాయీస్ ఉన్నారు. దేని గురించి కూడా నేను ఏం పెద్ద పట్టించుకోను. ఇప్పుడు కూడా 100 మంది ఉన్నారా, నువ్వు 100+ పైన ఉంది. అంటే వర్క్ చేసే లేబరు, సూపర్వైజర్లు, ఇంజనీరు, ఆఫీస్ ఎంప్లాయీస్, సివైసి గైడెన్స్ ఎంప్లాయీస్, సివైసి సాఫ్ట్ ఎంప్లాయీస్ అందరు కలిసి 100+ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఒక్క ల్యాప్టాప్తోనే నేను ఇదంతా కూడా స్టార్ట్ చేశాను. 100+ ఎంప్లాయీస్కి ఇప్పుడు ఈ రోజు ఇంతమంది నా దగ్గర వర్క్ చేస్తున్నారంటే దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ 2 థింగ్స్: నా ల్యాప్టాప్, ఇంటర్నెట్. ఇప్పుడు మీరు ఎంత హైదరాబాద్కి వచ్చి సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి అది ఇది, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఎవరు సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు, వీళ్ళు సపోర్ట్ చేస్తలేదు, రిలేటివ్స్ సపోర్ట్ చేయట్లేదు, ఎవరు నన్ను గైడ్ చేయట్లేదు. మీకు కావాల్సింది ల్యాప్టాప్, ఒక ప్రాపర్ ల్యాప్టాప్, ఒక మంచి ల్యాప్టాప్, మీ కోడింగ్కి ఉపయోగపడే ఒక మంచి ల్యాప్టాప్, దానికి కావాల్సిన హై స్పీడ్ ఇంటర్నెట్. దిస్ ఈస్ ఫార్ ఎనఫ్ టు స్టార్ట్ లెర్న్ ఏ కోర్స్. దిస్ ఈస్ ఫార్ ఎనఫ్ టు గెట్ ఏ జాబ్. ఇది సరిపోతుంది ఒక జాబ్ తెచ్చుకోవడానికి, ఒక మంచి కోర్స్ నేర్చుకోవడానికి. ఒక ల్యాప్టాప్, ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. సి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. డబ్బులే పెట్టాలి,
డబ్బులు పెట్టి కోర్స్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది అని నేను ఎప్పుడు చెప్పను. మీరు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఒక మంచి ల్యాప్టాప్, హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టుకుంటే మీరు ఉన్న చోట కదలకుండా కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి ఇది సరిపోతుంది. ఇది ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నానంటే, కొన్ని అంటే కోట్ల టర్న్ ఓవర్కి ఒక ల్యాప్టాప్, ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ ఎలాగైతే సరిపోయిందో నాకు, మీరు ఒక 3 లక్షల నుంచి 5 లక్షల ప్యాకేజ్ ఒక చిన్న జాబ్ తెచ్చుకోవడానికి ఇది ఇంకా ఎక్కువ, మోర్ దెన్ సఫిషియంట్. మనం అనుకున్న దానికంటే ఎక్కువే మీకు ఉన్నట్టు. హై స్పీడ్ ఇంటర్నెట్, ల్యాప్టాప్ వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ రెండింటి కోసం అయితే ఖచ్చితంగా కష్టపడాల్సిందే, కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సిందే. దానికి కూడా నాకు డబ్బులు లేవంటే దానికి ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ లేకపోతే వేరే చాలా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, కష్టపడండి, జాబ్ తెచ్చుకోండి. నాకు ఎవ్వరు గైడ్ చేస్తలేరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వీనికి సెల్ఫ్గా ఇంత ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూర్చొని పేషెన్స్గా ఇతనికి కావాల్సింది ఏంది గ్రాప్ చేసుకునే దానికి కూడా ఓపిక లేక, సరే కొంతమందికి తెలియదు, కొంతమందికి ఓపిక లేక, ఎవరో సపోర్ట్ చేయాలి, ఎవరో గైడ్ చేయాలని మీరు ఎందుకు అనుకుంటారు? నేను చెప్తున్నా కదా, కెరియర్ కౌన్సిలింగ్ నేను కూడా ఇస్తున్నా, నేను కూడా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అట్లా అని చెప్పి ఎవరో గైడ్ చేయాలని ఎందుకు అనుకుంటారు మీరు? మీ అంతటా మీరే ఎందుకు చేయలేరు? ఇది ఒకసారి ఆలోచించండి. ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి ఇది సరిపోతుంది. కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి ఒక ల్యాప్టాప్, హై స్పీడ్ ఇంటర్నెట్ మోర్ దెన్ సఫిషియెంట్. ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏంటి ప్లానింగ్ అనేది నేను ఇంకొక వీడియోలో చేస్తాను. మీరైతే ఒకసారి దీని గురించి ఆలోచించండి. సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి డబ్బులే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ దగ్గర అంతకంటే విలువైనది టైం అనేది ఉంది, సమయం ఉంది. ఆ సమయాన్ని మీరు వెచ్చించండి, ఆ టైం ఇన్వెస్ట్ చేయండి మీ ఫ్యూచర్ కోసం. నా టైంని నేను చాలా ప్రీషియస్గా చూస్తాను. ఎట్లా ఇన్వెస్ట్ చేయాలో అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటాను. దేని మీద ఇన్వెస్ట్ చేయాలో దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటాను. నా టైంని నేను, నా కెరియర్ని నేను చాలా బ్రైట్గా ప్లాన్ చేసుకుంటాను. హడుల్స్ ఉంటాయి, ఖచ్చితంగా హడుల్స్ ఉంటాయి. బిజినెస్ అన్న, కెరీర్ అన్న హడుల్స్ ఉంటాయి. బట్ అన్నింటిని దాటుకొని వస్తేనే కదా జీవితం. ఒకసారి ఆలోచించండి ఈ విషయం.